భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 26/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష ఏకాదశి గురువారం ఏకాదశి రాత్రి 11:27 అలాగే నక్షత్రం స్వాతి నక్షత్రం సాయంత్రం 5:39 వరకు వర్జన్ రాత్రి 11:47 1:33 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:10 10:54 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:33 నుండి 3:16 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 5:29 అమృత గడియలు ఉదయం 7:56 నుండి 9:42 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 8 గంటల నుండి 8:40 వరకు ఉదయ శుభకాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:20 వరకు శుభకాలం. ఈరోజు సుకర్మయోగం రాత్రి 10:30 భవ ఉదయం 10:06 బాలువ రాత్రి 11:27 ఏకాదశి గురువారం కాబట్టి అన్ని కార్యాలకి అనుకూల ధనుర్మాసంలో ఏకాదశి విశేషమైనటువంటిది కాబట్టి అందరూ ఆచరించండి. రేపే ఈవేళ ఏకాదశి, రేపు ద్వాదశ పారాయణ చేసుకోవాలి. దినారంభ చక్రాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి దినఫలాల్లో ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి రాజకీయంగా ఉండేటువంటి వాళ్ళకి లాభాలు, కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, మీకే విజయం దక్కే అవకాశం ఉంది. వృషభ రాశి వ్యవసాయదారులకు లాభము, విద్యార్థులకు ఆనందము, రుణ ప్రయత్నాలు అనుకూలం. మిథున రాశి అధిక ఖర్చులు కానీ ఏదో విధంగా ధనం చేతికి అందే అవకాశం, ఉద్యోగస్తులకి లాభము. కర్కాటక రాశి సామాన్యమైన ఫలితాలు, శ్రమ అధికంగా ఉండే అవకాశం ఉంది. కొంచెం అశాంతికి కూడా గురి అవ్వడం, ఏ పని చేయలేకపోవడం, భగవత్ చింతన దేవాలయ దర్శనం మీకు మేలు చేసే అవకాశం. సింహరాశి గృహంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. కన్యారాశి పుణ్యక్షేత్రాల సందర్శనలు, ఉద్యోగులకు పై అధికారులను మన్ననలు పొందుతారు. తులారాశి బంధుమిత్రులతో విందులు వినోదాలు ఆనందాలు, పనులన్నీ పూర్తి అగుట. వృశ్చిక రాశి బంధుమిత్రుల యొక్క సంగమము, విలాసాలకే అధికంగా ధనం ఖర్చు చేయడం, ఏదో విధంగా ధనం చేతికి అందే అవకాశం. ధనస్సు రాశి నూతనమైన వ్యాపార ప్రారంభాలు, కొత్త నిర్ణయాలు, ధనవృద్ధి, పెద్దల యొక్క ఆశీర్వచనాలు పొందే అవకాశం. మకర రాశి బంధువులతో కాలక్షేపం, ప్రయాణ అవకాశాలు, విందు వినోదాలు. కుంభరాశి వారికి పనుల యందు విజయము, వ్యాపారము, స్వల్పంగా లాభాలు, వ్యాపారంలో విహారయాత్రలు కూడా చేసే అవకాశం. మీనరాశి వ్యవసాయకంగా లాభాలు, అలాగే భార్యాభర్తలు స్వల్పంగా మనస్పర్ధలు చికాకులు ఉండే అవకాశం. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ప్రకాశాత్మ వాం ప్రకాశాత్మనే నమః. ప్రకాశస్వరూపము గల ఆత్మ కలవాడు, అన్నింటినీ తన దివ్యమైన ప్రకాశముల చేతే ప్రకాశింపజేసేటువంటి వాడు కనుక ప్రకాశాత్మ, జ్ఞానమైన ప్రకాశ లక్షణము కలిగినటువంటి వాడు పరమాత్మ కనుక వాం ప్రకాశాత్మనే నమః అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.